కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పెను ప్రమాదం తప్పింది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో బస్సులోని 30 మంది ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు బాన్సువాడలోని రాజీవ్ గాంధీ చౌరాస్తా దగ్గర డ్రైవర్ నిఖిల్ కళ్లు తిరగడంతో బానెట్ పై పడిపోయారు. దీంతో తమ వైపు వస్తున్న బస్సును చూసి రోడ్డుపై జనం పరుగులు తీశారు. కండక్టర్ గౌస్ చాకచక్యంగా గేరును న్యూట్రల్ చేసి బ్రేక్ వేసి బస్సును ఆపాడు. అయితే అప్పటికే రోడ్డుపై ఉన్న 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. సంగారెడ్డి నుంచి నిజామాబాద్ వచ్చే టైంలో బాన్సువాడ ఎంటర్ అయిన మా డ్రైవర్ గారికి సడన్ చక్కర్ వచ్చి బానట్ మీద కింద పడిపోయాడు. నేను సడన్గా చూసి ఏమైంది బస్సు అటు ఇటు వెళ్తుందని చెప్పి కొద్దిగా అప్రమత్తమై సడన్గా వెళ్ళి బస్సు న్యూట్రల్ చేసి బ్రేక్ వేసేసిన. ఎందుకంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది, నేను ఇంతకుముందు డ్రైవర్గా చేసిన. అందువల్ల కొద్దిగా లెఫ్ట్ సైడ్లో కొన్ని